కావ్య గురించి డాక్టర్ చెప్పిన నిజంతో షాక్లో రాజ్, అపర్ణ, సుభాష్, ఆనందంలో రుద్రాని, రాహుల్, అనామిక. ఇంతకు ఏం జరిగింది? అసలు కావ్య గురించి డాక్టర్ చెప్పిన నిజమేంటి? మరి రాజ్, అపర్ణ, సుభాష్ ఎందుకు షాక్ అయ్యారు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు. మొత్తం మీరు చూసుకున్నట్లయితే కావ్య చాలా ఆలోచిస్తూ ఉంటుంది. ఇటు అప్పుతో కూడా మాట్లాడినా, నువ్వు టెన్షన్ పడద్దక్క, ఏదొకటి ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు. నువ్వు ఖచ్చితంగా అనుకుంటే అన్నీ సాధిస్తావు. ఆ చిత్ర ఎందుకు ఇంట్లో అడుగు పెట్టిందో అన్నీ తెలుసుకుంటావు లేక. అసలు ఆ మాయ ఎక్కడుందో తెలుసుకోగలిగితే ఈ సమస్యలన్నింటికి సొల్యూషన్ దొరుకుతుంది అని చెప్పాను. కానీ సరే, ఆ రీతిగా నువ్వు చూడు అప్పు, నేను ఇంటికి వెళ్తాను అని చెప్పాను. కానీ సరే అక్క అని ఇంకా కావ్య ఇంటికి వస్తూ వస్తూ ఇంకా దారిలో గుడి కనిపించేసరికి గుడి దగ్గరికి అయితే వెళ్తుంది. ఇంకా అలా గుడిలో కూర్చుంటూ ఉండగా, చాలా నీరసంగా ఉన్నావేంటమ్మా, చాలా కష్టాల్లో కూడా ఉన్నట్టున్నావు అంటూ ఇంకా ఒక పంతులు గారు అయితే వచ్చి కావ్యతో మాట్లాడుతూ ఉంటారు. అవును స్వామి అని చెప్పాను. కానీ ఈరోజు చాలా మంచిదమ్మా. ఈరోజు ఉపవాసం ఉంటే ఖచ్చితంగా మనసులోని కోరిక, ఇంట్లో సమస్యలు, భార్యాభర్తల మధ్య దాంపత్య జీవితం అన్నీ బాగుంటాయని చెప్పాను. కానీ ఉపవాసం ఉండాలా ఎలా స్వామి అని చెప్పాను. కానీ టీలు కాఫీలు తాగవచ్చు కానీ మిగిలిన పలహారం ఏమీ తీసుకోకూడదమ్మా. సాయంత్రం చంద్రోదయం అయ్యేంత వరకు కూడా ఎలానే ఉపవాసం చేస్తే చాలా మంచిది అని చెప్పాను. కానీ సరే పంతులు గారు అంటూ ఇంకా దేవునికి నమస్కారం చేసుకుని ఇంకా కావ్య అయితే ఇంటికి వచ్చేస్తుంది. ఇంకా ఇంటికి వచ్చేసరికి అందరూ కూడా హాల్లో కూర్చునుంటారు. ఇంకా చిత్ర మాత్రం లేవకపోవడంతో గబగబా కావ్య వంటగదిలోకి వెళ్ళి అందరికీ కాఫీ టీలు తీసుకొస్తుంది. ఇంకీలోపు చిత్ర లేచి, సర్లే ఎలాగా అందరికీ ఇచ్చేసింది కదా, కావ్యకైనా ఇద్దాము, కావ్యనైనా మంచి చేసుకుంటున్నానని అందరూ అనుకోవాలని ఇంకా కావ్యకు కాఫీ కలిపైతే తీసుకొస్తుంది. ఎందుకంటే అందరి దృష్టిలో చిత్ర కావ్య మీద ఎటువంటి కోపం లేకుండా ఉందని అందరూ అనుకోవాలని అలా చేస్తుంది. వద్దు అని చెప్పి కావ్య ఎంతలా చెప్తున్నా కానీ నా మీద ఎందుకు కోపం, నేను ఏం చేశానని నా మీద ఎందుకు కోపడుతున్నావు అంటూ మాట్లాడేసరికి నీ మీద నాకెందుకు కోపం ఉంటుంది, ఎవరి ఇంట్లో ఉంటారో ఎవరి ఇంట్లోంచి వెళ్ళిపోతారో నీకు నాకు బాగా తెలుసు. అలాంటిది ఒకరి మీద ఒకరు కోపడినంత మాత్రాన ఎటువంటి లాభం ఉండదు అని చెప్పి ఇంకా కావ్య అనేసరికి సరే అయితే నా మీద కోపం లేకపోతే ఈ కాఫీ తాగు అంటూ ఇంకా చిత్ర ఇవ్వడంతో ఇంకా కావ్యకు చేసేదేమీ లేక కాఫీ అయితే బలవంతంగా తాగుతుంది. ఇంకా అలా కాఫీ తాగిన తర్వాత టిఫిన్లు కూడా పూర్తయిపోయిన తర్వాత వంటగదిలోకి వెళ్ళి వంట చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ముందు రోజు చిత్ర వంట చేయడంతో ఇంట్లో వాళ్ళెవరు తిండి తినకపోవడంతో ఇంకా ఇందిరాదేవి అయితే వంట నువ్వే చెయ్యి అని చెప్పి కావ్యకు గట్టిగా చెప్పడంతో ఇంకా వంట జోలికి వెళ్ళడం మానేస్తుంది చిత్ర. అలా వంట చేస్తూ ఉండగా టప్పును కళ్ళు తిరిగి పడిపోతుంది కావ్య అయితే. ఇంకా అటుగా వెళుతూ రుద్రాన్ని అయితే చూస్తుంది. ఏంటి కావ్య కళ్ళు తిరిగి పడిపోయిందని కావ్యాన్ని లేపి ఇంకా లేవకపోయేసరికి రాజ్ అని గట్టిగా పిలవడంతో గబగబా రాజ్ వస్తాడు. ఇంకా తనని తీసుకొచ్చి సోఫాలో పడుకోబెట్టి మొహం మీద నీళ్లు చల్లినా కానీ కావ్యకు మెలకువ రాకపోవడంతో వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్తే బాగుంటుందేమో రాజ్ అని చెప్పి ఇంకా స్వప్న చెప్పడంతో గబగబా హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తాడు. ఇంకా అలా తీసుకువెళ్ళి తర్వాత కొంచెం సేపు వెయిట్ చేయండి, స్పృహలోకి రాగానే నేనే పిలుస్తానంటూ నర్స్ అయితే ఒక చోట కూర్చోమని చెప్తుంది. ఇంకా కావ్యకు ట్రీట్మెంట్ మొత్తం పూర్తయిన తర్వాత అసలు తను ఏం తీసుకుంది, చాలా నీరసంగా ఉంది, చాలా మత్తుగా కూడా ఉంది. తన ఒంట్లో ఏదో తేడాగా అనిపిస్తుంది అనగానే ఉదయం నుంచి ఏమీ తీసుకోలేదు డాక్టర్, ఉపవాసం కూడా అని చెప్పింది అని చెప్పాను. కానీ అవునా, సరే తన బ్లడ్ టెస్ట్ చేయడానికి ఇచ్చాము, టెస్ట్ రిపోర్ట్స్ వచ్చాక అన్ని విషయాలు తెలుస్తాయి, వెయిట్ చేయండి రాజ్ అని చెప్పి డాక్టర్ అయితే లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా కొంచెం సేపటికి కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తాయి. రిపోర్ట్స్ చూసి ఏంటి ఇదంతా ఎలా జరిగింది, అసలు తనకి స్లో పాయిజన్ ఎవరు చేశారు అంటూ చెప్పేసరికి ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు. అసలు ఏం మాట్లాడుతున్నారు డాక్టర్, కావ్యకు స్లో పాయిజన్ చేయవలసిన అవసరం ఏముందని చెప్పాను. కానీ లేదు రాజ్, ఖచ్చితంగా స్లో పాయిజన్ చేశారు. ఇది మినిమంగా ఒక 10 days నుంచి జరుగుతుంది. తన ఒంట్లో
పర్సంటేజ్ ఎక్కువగానే కనిపిస్తుంది. ఒక 10 డేస్ నుంచి చేస్తున్నారు. ఈరోజు కొంచెం మోతాదు ఎక్కువ చేశారు. అందుకే అది తన మీద చాలా రిఫ్లెక్షన్ చూపించడంతోనే కావ్య కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్పాను గానీ, అది ఎందులో చేశారో చెప్పగలరా అని చెప్పాను గానీ, రిపోర్ట్స్ ఇంకా రావాల్సినవి ఉన్నవి. అవొచ్చాక చెప్తాను అని చెప్పనేసరికి ఇంక రిపోర్ట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు రాజ్ అయితే. ఇంకా డాక్టర్ వచ్చి కాఫీలో కలిసిపోయి అని చెప్పాను గానీ, పక్కనే ఉన్న సుభాష్ షాక్ అయిపోతాడు. ఏంటి నాన్న కాఫీలో కలవడం ఏంటి? కావ్య ఉదయం నుంచి ఉపవాసం ఉంటున్నానని కాఫీ చిత్ర ఇస్తే కదా తాగింది అని చెప్పాను గానీ, ఆ చిత్రే కాఫీలో స్లో పాయిజన్ కలిపి ఉంటుంది నాన్న. తను వచ్చి 10 డేస్ అవుతుంది కదా, ఈ 10 రోజుల నుంచే జరుగుతుందంట. అసలు కా కావ్యకు స్లో పాయిజన్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? అసలు రోజు ఎలా చేస్తుంది అని ఆలోచించుకుంటూ ఉంటాడు రాజైతే. నువ్విక్కడే ఉండు నాన్న, నేను అర్జెంటుగా ఇంటికి వెళ్తానని చెప్పాను కానీ, నేను వస్తాను నాన్న అని చెప్పనేసరికి, లేదు డాడ్, ఇక్కడ కావ్యకు ఎప్పుడు ఏ క్షణం ఏం అవసరమవుతుందో తెలియదు కదా, నేను వెళ్ళి వెంటనే వస్తానని చెప్పి రాజైతే చాలా కోపంగా ఇంటికి వస్తాడు. ఎందుకంటే తను ఇంట్లోకి అడుగు పెట్టినప్పటి నుంచి కూడా రోజు అందరూ భోజనాలు చేసిన తర్వాత అందరూ ప్లేట్లన్నీ క్లీన్ చేసిన తర్వాత కదా కావ్య తింటుంది. ఆ భోజనంలో స్లో పాయిజన్ అయితే కలుపుతూ ఉంటుంది చిత్ర. ఆ విషయం రుద్రానికి కూడా తెలీదు. ఇంకా ఆ రోజు కావ్య ఏమీ తినదు అన్న విషయం తెలుసుకున్న తర్వాత ఆ కాఫీలో స్లో పాయిజన్ కలిపేసరికి కావ్యకు అలా కళ్ళు తిరిగి పడిపోవడం జరుగుతుంది. ఇంకా రాజ్ అయితే చాలా కోపంగా ఇంటికి వస్తాడు. చిత్ర అని పిలిచనేసరికి, చిత్ర ఎవరు నాన్న అని చెప్పాను కానీ, ఇంకెవరు ఈ మాయ లేడీయే చిత్ర అని చెప్పాను కానీ, ఏం మాట్లాడుతున్నారండి, నేను చిత్రనేంటని చెప్పాను కానీ, ఇంకా నటించింది చాలు. అసలు నువ్వు ఏమనుకుంటున్నావు? అసలు ఎవరు నువ్వు? నా కావ్యకి స్లో పాయిజన్ ఇవ్వాల్సిన అవసరం ఏముందని చెప్పనేసరికి, ఏంటి రాజ్ ఏం మాట్లాడుతున్నావు, స్లో పాయిజన్ ఏంటని చెప్పాను కానీ, అవును నానమ్మ, కావ్యకు స్లో పాయిజన్ ఇచ్చింది అని చెప్పనేసరికి, కావ్యకు స్లో పాయిజన్ ఇవ్వడం ఏంటి? అసలు నేను మీ భార్యనండి, మీ బిడ్డకు తల్లిని అని చెప్పాను కానీ, వద్దు ఇంక చాలు, నువ్వు నా బిడ్డకు తల్లివి కాదు, అసలు నిజం చెప్పాలి అంటే ఆ బిడ్డ నా బిడ్డ కూడా కాదు అని చెప్పనేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఏం మాట్లాడుతున్నావు రాజ్ అని చెప్పాను కానీ, అవును, ఆ బిడ్డ నా కొడుకు కాదు అని చెప్పాను కానీ, మరి నీ కొడుకు కాకపోతే ఎందుకు తీసుకొచ్చావు రాజు అంటూ రుద్రాణి అంటుంది. ఎందుకంటే కావ్యకు నా మీద ఎంత ప్రేమ ఉందో, నేను తప్పు చేశానంటే ఎంతమంది నమ్ముతారో, నా వెనక ఎంతమంది నిలబడతారన్న ఉద్దేశంతోనే నేను ఆ బిడ్డని ఇంటికి తీసుకొచ్చాను. కావాలంటే ఎవరికైనా ఎటువంటి అనుమానాలున్నా కానీ DNA టెస్ట్ చేయించుకోండి, ఇందులో భయపడవలసిన అవసరం లేదు. కానీ నా కావ్యకు స్లో పాయిజన్ ఇచ్చింది. అసలు నువ్వు ఎందుకు ఇవ్వాలి? ఇంట్లో ఎందుకు అడుగు పెట్టావు? అంటే నా కావ్యను నా నుంచి దూరం చేసేసి నువ్వే నా భార్యగా ఉండిపోదామనుకున్నావా? అలా ఎలా ఉండనిస్తాననుకున్నావు? అసలు నీకు ఎంత ధైర్యం ఎంత పని చేయడానికి అని చెప్పనేసరికి, ఏంటి నాన్న నువ్వు చెప్పేది నిజమా అని చెప్పాను కానీ, అవును మమ్మీ, నేను చెప్పేది నిజమే, ఆ బిడ్డ నా కొడుకు కాదు. కావ్యకు నా మీద ఎంత ఇష్టం ఉందో, నువ్వు కావ్య ఇంటికి తగ్గ కోడలో కాదో అని నువ్వు అనుకుంటూ అనుమానపడుతూ ఉంటావు కదా, అందుకోసమనే నేను కావ్యని ఇంటికి తగ్గ కోడలు అని నిరూపించడం కోసమే ఆ బిడ్డను తీసుకొచ్చానంటూ ఇంకా రాజు చాలా గట్టిగా మాట్లాడేసరికి రుద్రాని కూడా ఏం మాట్లాడలేని పరిస్థితి అయిపోతుంది. ఇంకా వెంటనే అపర్ణ అయితే చిత్ర చెంప చెల్లుమనిపిస్తుంది. ఒక్క దెబ్బ సరిపోదు మమ్మీ, కావ్యను చంపాలనుకుంది, నా భార్యను చంపాలనుకుంది అంటూ ఇంకా రాజు కూడా చిత్ర చెంప చెల్లుమనిపిస్తాడు. ఒక్క క్షణం కూడా నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, నా భార్యగా ఉండడానికి ఇంట్లో అడుగు పెట్టావు కదా, ఇంకా ఆ బిడ్డకు నాకు ఎటువంటి సంబంధం లేదు అన్న విషయాన్ని అయితే నేను బయటకు చెప్పేశాను. ఇన్ని రోజులు ఆ విషయం బయట పెడతాననే కదా నన్ను బెదిరించి మరీ నా భార్యగా ఉండాలనుకున్నావు. ఇంకా ఈ రోజుతో అన్ని విషయాలు బయటకు వచ్చేసాయి. ఒక్క క్షణం నువ్వు ఇక్కడున్నా కానీ నేను ఏం చేస్తానో నాకే తెలీదు, అర్జెంటుగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి ఇంకా రాజు చాలా కోపంగా బయటకైతే వెళ్ళిపోతాడు. ఇంకా వెంటనే హాస్పిటల్కి వెళ్ళేసరికి కావ్యకైతే స్పృహ వస్తుంది. డాక్టర్ అయితే కావ్యలో ఎటువంటి పాయిజన్ లేదు, మొత్తం క్లీన్ చేసేసాము, కావ్యకు ఇంకా ఎటువంటి ఇబ్బంది లేదు, పూర్తి ఆరోగ్యంగా ఉంది, కానీ కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటే మొత్తం అంతా కూడా క్లియర్ అవుతుంది అని చెప్పి ఇంకా
డాక్టర్ చెప్పడంతో రాజ్ అయితే కావ్యను ఆ క్షణం నుంచి కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. ఇంకా కావ్యకు ఆ విషయాలేమీ చెప్పకుండా ఇంటికి తీసుకొచ్చేస్తాడు. ఇంటికి వచ్చేసరికి చిత్ర కనిపించకపోవడంతో ఇంకా స్వప్న జరిగిన విషయం అంతా చెప్తుంది. రాజు నేను ఎప్పుడూ అంత కోపంగా చూసింది లేదు కావ్య, కానీ నీకు ప్రమాదం అని తెలియగానే రాజ్ ఎంతో కోపాన్ని చూపించాడు. చిత్ర వెంటనే ఇంట్లోంచి వెళ్ళిపోయింది అని చెప్పి ఇంకా స్వప్న చెప్పడంతో కావ్య ఎంతగానో హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరి ఇప్పుడు చిత్రను రాజ్ ఇలాగే బయటికి పంపించేస్తాడా? కావ్య ఇటు రాజులు ఎప్పుడు ఒకటవుతారు? ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.